జహీరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిశ్రమలు లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చినా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, అక్కున పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదక్ జిల్లా గొప్పతనం, ఈ ప్రజల యొక్క మంచితనం. ఇందిరమ్మ తర్వాత మళ్ళీ ఎవరైనా మీకు పరిశ్రమలు ఇచ్చినరా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు 10 ఏళ్ళు మోసం చేసిన ఓటేస్తారా? 100 రోజుల్లో మంచి పనులు చేసిన వాళ్ళకు మీరు అండగా నిలబడతారా? ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీడు చెప్పనికేమీ లేదు. ఇక మీ దగ్గరకు వచ్చిన ఆయన బిజినెస్ పార్టీలని ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు. ఆయన ఎవరా? అంగి మార్చిండు, రంగు మార్చిండు, టోపీ మార్చిండు, కానీ బుద్ధి మారిందా? బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు. నేను అడుగుతున్నా మా మెదక్ నారాయణ ఖేడ్, మా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ మిత్రులను, ఆందోళన సోదరులను నేను అడుగుతున్నా, అంగి మార్చినా రంగు మార్చినా ఆయన ముఖానికి మసి ఊసుకొని మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ పార్టీలను మీరు గుర్తుపడతారా? 10 ఏళ్ళు మీ ఎంపీగా ఉండి పార్లమెంట్లో ఒక్క రోజైనా మీ సమస్యల గురించి మాట్లాడిండా? సురేష్ షెట్కార్ గారు తీసుకొచ్చిన నేషనల్ హైవే ఇవాళ నేను తెచ్చినా అని చెప్పుకునే దివాలా పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు. కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు. ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జైరాబాద్లో బీజేపీని గెలిపించాలి. ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది. మెదక్ పార్లమెంట్ అడిగితే గాలి అనిల్ కుమార్ను తీసుకొచ్చి జైరాబాద్ ఇచ్చిండు. పాపం గాలికి పోయిండు. తెలిసిన వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట. ఆ జైరాబాద్ ఏడుంది, నేను ఏడికి పోవాలి, ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఎవడు చెప్పేటోళ్ళు లేడు, ఏం చెప్పాలని పాపం గాలి అనిల్ కుమార్. ఇవాళ గాలి అనిల్ కుమార్ని అన్యాయం చేసి జైరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ బెయిల్ కోసం జైరాబాద్ లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నాడు. నేను అడుగుతున్న మిమ్మల్ని, రాబోయే 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మీకు ఇండ్లు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా, మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు లైబ్రరీ చెయ్యాలన్నా, మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులారా. మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా 5 నెలలు కూడా కాలే, ఇంకా 4.5 ఏళ్ళు మనమే ఉంటాం. మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి. సురేష్ షెట్కార్ గారు మీకు తెలుసు, ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా 1 రూపాయి అడిగిందని చెప్పగలడా? ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నారా? ఇంతకంటే మంచోడు, మెత్తటోడు, మీరు పిలిస్తే పలికేటోడు, మీకు అండగా నిలబడేటోడు, ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కార్ గారు పనిచేసారు. ఎక్కడైనా ఎవరైనా షెట్కార్ గారి మీద 1 పైసా ఆరోపణ ఉన్నదా? మీరు ఆలోచన చెయ్యండి. మరి ఇవాళ ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు సురేష్ షెట్కార్ గారికి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. బీఫామాని చేతిలో పెట్టినాం. కానీ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజీవరెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా బీఫామ్ సంజీవరెడ్డికి ఇయ్యి, నేను అండగా నిలబడతా అని వచ్చాడు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే బీఫామ్ ను మిత్రుడు సంజీవరెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయలిటీ అంటే సురేష్ షెట్కార్ పార్టీ